ఒక స్టోరీ సినాప్సిస్ రాయడానికి కావాల్సిన టెక్నిక్స్ ఏంటో మీకు తెలుసా? అయితే వెంటనే ఈ వీడియో చూడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ క్రాఫ్ట్ ఇన్సైట్స్. స్టార్ట్ విత్ హూక్. ఒక స్టోరీ సినాప్సిస్ రాయడానికి ముందు ఒక చక్కటి హూక్ పాయింట్ తో సినాప్సిస్ ని స్టార్ట్ చేయాలి. సమ్మరైజ్ ద మెయిన్ ప్లాట్. స్టోరీలో ఏదైతే మెయిన్ ప్లాట్ ఉంటుందో, దేని చుట్టైతే కథ తిరుగుతుందో దాన్ని ఆధారంగా చేసుకొని సినాప్సిస్ అనేది రాయాలి. ఇంక్లూడ్ కీ థీమ్స్. సినాప్సిస్ లో మెయిన్ థీమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంక్లూడ్ చేయాలి. కీప్ ఇట్ షార్ట్ అండ్ క్లియర్. సినాప్సిస్ అనేది ఒక 1 పారా నుంచి 1.5 పారాకి మించి ఉండకూడదు. సినాప్సిస్ లో ఎప్పుడూ కూడా స్క్రిప్ట్ ఇంక్లూడ్ అవ్వకూడదు. హైలైట్ యూనిక్ పాయింట్స్. సినాప్సిస్ రాసేటప్పుడు ఏదైతే ఆడియన్స్ ని ఖచ్చితంగా గ్రాప్ చేస్తాయో, దాని మీద ఖచ్చితంగా ఆడియన్స్ కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందో అలాంటి పాయింట్స్ ని హైలైట్ చేయాలి. ఎండ్ విత్ ద క్లిఫ్ హ్యాంగర్. సో ఈ టెక్నిక్స్ వాడడం వల్ల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీకి కావాల్సిన సినాప్సిస్ ని ప్రిపేర్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పైన చెప్పిన పాయింట్స్ లో మీరు కొత్తగా తెలుసుకున్న పాయింట్ ఏంటో కామెంట్ చేయండి.